ఆర్యబంధువులకు వేద జ్ఞానాభిలాషులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. మహర్షి ఋషి దయానందుని యొక్క బోధనలు ఇప్పుడు వినిపించడం జరుగుతుంది. అందరూ బాగా పరిశీలించి వినాలనే ఒక కోరికతో ఈ వీడియో చేస్తున్నాను. ఆయన కోరిక ముందు చెబుతున్నాడు. నా కోరిక భారతదేశం ఒక చివర నుండి రెండవ చివర వరకు ఆర్య సమాజాలు స్థాపించబడాలని, మరియు దేశంలో వ్యాపించి ఉన్న దురాచారాలు సమూలంగా నశింపచేయబడాలనేది నా మనసులోని కోరిక. తరువాత నేను నా అభిప్రాయం 3 కాలాల్లో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిలో అందరికీ ఒకే విధంగా ఆమోదయోగ్యంగా ఉండాలనుకుంటాను. నాకు క్రొత్తదనాన్ని రచించాలని లేక మతాంతరాన్ని నడిపించాలనే అభిప్రాయం కొంచెం కూడా లేదు. కానీ ఏది సత్యమో దానిని అంగీకరింప చేయడం, మరియు ఏది అసత్యమో దానిని విడిచిపెట్టడము మరియు విడిపింపజేయడము నా కోరిక. వేదభాష్యము పరమాత్ముని దయచేత నా శరీరం నిర్మింపబడింది, మరియు సమర్థవంతంగా వేదభాష్యము సంపూర్ణమైన రోజు వచ్చినట్లయితే నిస్సందేహంగా ఈ ఆర్యావర్త దేశంలో సూర్య సమాన ప్రకాశం ఉంటుంది. అంటే ఆయన వేదభాష్యం పూర్తిగా అయితే గనక అందరికీ ప్రచారం అయితే సూర్య సమానంగా అంత వెలుగుతో ఆ వేదాలు అందరికీ, సమాజానికి, ప్రజలకు జ్ఞానం పంచిపడతాయనేది ఆయన కోరిక. సూర్య సమాన ప్రకాశం ఉంటుంది. దాన్ని తుడిచివేయడం మరియు కప్పివేయడానికి ఎవరికీ సామర్థ్యం ఉండదు. ఎందుకంటే సత్యం యొక్క మూలాన్ని ఎవరూ సులభంగా పెకలించలేరు. మరియు ఎప్పుడైనా సూర్యునికి సమానంగా గ్రహణం పట్టినప్పటికీ కొలది సమయంలోనే అది తొలగిపోయి మళ్ళీ ఉగ్రరూపం ధరిస్తుంది, అంటే నిర్మలమవుతుంది. వేదములో ఉండబడినటువంటి ధర్మాలు మన ఆర్యజనులు వేదాల్లో చెప్పబడిన ధార్మిక విషయాల్లో ప్రేమపూర్వకంగా పక్షపాతాన్ని విడిచి ఆలోచించి నిర్ణయించినట్లయితే అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఇదే నా కోరిక. నా యొక్క శరీరం అంత్యేష్టి విషయము ఇప్పుడు చెప్పబోతున్నాను. నా శరీరం పతనమైనప్పుడు దానిని పూడ్చిపెట్టడం కానీ, నీళ్లలో ప్రవహింపచేయడం కానీ, అరణ్యంలో పారవేయడం కానీ చేయరాదు. కేవలం చందనపు కర్రలతో చితిని ఏర్పాటు చేయాలి. మరి ఇది సాధ్యం కాకపోతే 2 మణుగుల చందనము, మణుగు అనగా 10 కిలోలు, 4 మణుగుల నెయ్యి, 5 సేర్ల కర్పూరము, షేరుకు 24 తులాలు, 2.5 సేర్లు అగరు తగరు మరియు 10 మణుగుల కట్టెలు తీసుకొని సంస్కార విధిలో రాసినట్టుగా వేదానుకూలంగా వేదికను తయారు చేసి అదే విధంగా వేదమంత్రాలతో హోమం చేసి భస్మం చేయాలి. దీనికి భిన్నంగా కొంచెం కూడా వేద విరుద్ధ క్రియ చేయరాదు. అనగా ఆయన అందరి ఒక్క సన్యాసుల్లాగా, ఏదో సాధువుల్లాగా నాకు మఠం కట్టించండి, నాకు సమాధి చెయ్యండి అని ఇటువంటి కోరికలు ఆయన పెట్టుకోలే. అంటే నా సమాధి చేయండి, నా విగ్రహాలు పెట్టండి అంటే మళ్ళీ ఆ విగ్రహాలకు, ఆ సమాధులకు పూజలు చేస్తారు భక్తులు. కాబట్టి ఆయన ఏ విధమైన స్వార్థం లేకుండా పూర్తిగా దహనం చేసి వెయ్యండి అని చెప్పాడన్నమాట. ఇది దయానందుని అతని యొక్క సహనం. నేను సన్యాసిని, నీవు నా ఎడ చేసే ఎటువంటి దుండగం, అత్యాచారం వలన కూడా
కోపగించి నీకు కీడు కలిగించే ఆలోచన చెయ్యను. అంటే శత్రువునైనా మిత్రువుగా చూసేటటువంటి మంచి సహనం ఉందన్నమాట. వెళ్ళు, భగవంతుడు నీకు మంచి బుద్ధిని ప్రసాదించుగాక. ఒక దుష్టుడు ఆయనకు ఏదో విషం పెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఆయనకు ఒక లడ్డులో తీసుకొని వచ్చాడు. దాని గురించి ఈ మాటలు. భాష ఐక్యత. దయానందుని నేత్రములైతే కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మరియు అటక్ నుండి కటక్ వరకు నాగరి అంటే సంస్కృత అక్షరాల యొక్క ప్రయోగం మరియు ప్రచారం మాత్రమే అయ్యే రోజును చూడాలని కోరుతున్నాయి. నేను ఆర్యావర్తం అంతటా భాష యొక్క ఐక్యతను సంపాదించడం కొరకు మాత్రమే నా సమస్త గ్రంథాలను ఆర్య భాష హిందీలో రాశాను మరియు ప్రకాశపరిచాను, ముద్రించాను. మన దేశ ప్రజలు సమయం యొక్క మహత్యము, గొప్పతనాన్ని ఎరుగరు. నియమానుసారంగా పనిచేయడం వారికి కఠినమైన కార్యం. ఉదయం నుండి సాయంత్రం వరకు వీరి సమస్త కార్యాలు నియమరహితంగా ఉంటాయి. అంటే ఏ నియమాలు లేకుండా జీవిస్తుంటారు అని. సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవడము వీరి చిన్న భిన్నమైన స్థితికి ఒక గొప్ప కారణమై ఉంది. మా ఉపదేశాలు నేడు విరోచనాలు కలిగించే మందు వలె తత్తరపాటును తప్పక కలిగిస్తాయి. కానీ అవి జాతీయ శరీరాన్ని బాగా శోధిస్తాయి, అనగా శుభ్రపరుస్తాయి. మరియు ఆరోగ్యప్రదమైన వర్తమాన ఆర్య సంతానాన్ని కోరితే అలా కావాలని చెబుతాను. ఎలాగైనా భారతదేశం యొక్క రాబో సంతానం మన ధర్మాన్ని ఉద్ధరించడానికి మరియు మన జాతీయ సంస్కృతిని తప్పక మహత్వ దృష్టితో చూస్తుంది. ఆర్యుల కర్తవ్యము. ఎప్పుడైనా ఎవరైనా ఆర్యుడు ఒంటరిగా ఉంటే అతడు స్వాధ్యాయం, వేదాది పవిత్ర గ్రంథ పఠనం చెయ్యాలి. ఇద్దరు ఆర్యులు ఉండేట్లయితే వారు పరస్పరం ప్రశ్నోత్తరాలు మరియు సంవాదము, ఒక విషయంపై చర్చ చేయడము ఉచితంగా ఉంటుంది. అంటే అనుకూలంగా, ఇది సబబుగా ఉంటుంది అని దాని భావన. ఒకవేళ ఇరువురి కంటే అధికంగా ఆర్యులు ఒకచోట చేరినట్లయితే పరస్పరం సత్సంగం చేయడం వారికి తగిందిగా ఉంటుంది. ఏదైనా ధర్మగ్రంథం యొక్క పాఠం వినండి, వినిపించండి. ఈ విధంగా చేసుకోవాలి అని ఆర్యులుగా ఉండబడేటువంటి వాళ్లకు ఆయన బోధన. మనం ప్రజల యొక్క కఠిన హృదయాలను కోమలంగా తయారు చేయాలి. దూరంగా వెళ్ళే వారిని దగ్గరకు ఆకర్షించాలి. ఒకవేళ వారు అన్యాయం కూడా చేసేట్లయితే మన ఉదాత్త ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని మనమైతే వారితో ప్రేమించడమే కోరాలి. ధర్మం పేరుతో బదులు తీర్చుకోవడం అనే భావన అన్ని విధాలుగా అశుభమైంది. ఇక బ్రహ్మచర్య మహిమ. ఆచార్యుడు మరియు తల్లి తండ్రి తమ సంతానం ప్రథమ వయస్సు బాల్యములో విద్య మరియు సద్గుణాలను గ్రహించడం కొరకు తపస్సులై మరియు అతనికి ఉపదేశించాలి. మరియు ఆ సంతానం తమకు తాము అఖండిత బ్రహ్మచర్యాన్ని సేవించడం వలన, మూడవ ఉత్తమ బ్రహ్మచర్యం యొక్క సేవనం వలన పూర్ణము అంటే 400 సంవత్సరాల పర్యంతమైన ఆయువును పెంచుకోవాలి అంటుంది వేదశాస్త్రం. అలాగే మీరు కూడా పెంచుకోండి. ఎందుకంటే ఏ మనుష్యులు ఈ బ్రహ్మచర్యాన్ని పొంది లోపము చెయ్యరో వారు అన్ని విధాల అయినటువంటి రోగాలు లేనివారై ధర్మ అర్థ కామ మోక్షాలను పొందుతారు. పిల్లలకు తల్లి తండ్రి ఎప్పుడూ ఉత్తమ శిక్షను ఇస్తుండాలి. అందువలన సంతానం మర్యాద గలవారవుతారు మరియు ఏ శరీరాంగము చేతను చెడు పనులు చెయ్యనీయరాదు. అంటే చెడ్డ పనులు చేసే అలవాటైతే వాళ్ళు పాపం సంపాదించుకుంటారు అని.
ఏ మాట అందరిలో సమక్షంలో అంగీకరించతగిందో అంటే అందరి సమక్షంలో సత్యము చెప్పడము మంచిది, మరియు అబద్ధమాడడం చెడు అయినట్లు దానిని అంగీకరించడం, ఇటువంటి సిద్ధాంతాలను స్వీకరిస్తాను. మరియు ఏది మతాంతరముల యొక్క పరస్పర విరుద్ధ కలహాలు ఉన్నాయో వాటిని నేను ఇష్టపడను. ఎందుకంటే ఈ మతస్థులు తమ మతాలను ప్రచారం చేస్తూ మనుష్యుల్ని వశపరచుకొని పరస్పరం శత్రువులుగా చేశారు. ఈ విషయాన్ని ఖండించి సమస్త సత్యాలను ప్రచారం చేసి అందరినీ ఐకమత్యంలో ఉంచి ద్వేషాన్ని వదిలిపెట్టించి పరస్పరం అందరిలో దృఢమైన ప్రేమను కలిగించి అందరి వలన అందరికీ సుఖలాభాన్ని అందించడం కొరకు ప్రయత్నము మరియు నా అభిప్రాయమై ఉంది. అంటే ఈ యొక్క అందరూ సుఖపడాలనే కోరికతో మంచి గుణాలను లభింపచేయాలని ఆయన యొక్క కోరిక. సర్వశక్తి సంపన్నుడైన పరమాత్ముని కృప, సహాయము మరియు ఆప్తజనుల లోకం మేలుకోరి సత్యం చెప్పే వారి సానుభూతితో ఈ సిద్ధాంతం సర్వత్రా భూగోళంలో త్వరగా ప్రచారమగుగాక. అందువలన జనులందరూ సహజంగానే ధర్మార్థ కామమోక్షాల సిద్ధిని, అనగా ధర్మముతో ధనము సంపాదించడం, ధర్మముతో కోరికలు తీర్చుకోవడం, ధర్మముతో మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం అర్థం. ఈ సిద్ధిని పొంది ఎల్లప్పుడూ ఉన్నతులై మరియు ఆనందించుచుందురుగాక. ఇదే నా ముఖ్య ఉద్దేశం. ఎవరి సహాయం ధర్మమో వారికి సహాయము పరమేశ్వరుడే. చెడ్డవారు చెడును విడువనప్పుడు మంచివారు మంచిని ఎందుకు విడవాలి? ఎవరిని ఉపాసించాలి? ఎవడు సమస్త ప్రపంచానికి కర్తయో, అందరికీ ఇష్టుడో, అందరికీ ఉపాసింప యోగ్యుడో, సమస్తాన్ని ధరించేవాడో, అన్నింటిలో వ్యాపించి ఉన్నాడో, అన్నింటికీ కారణమో, ఎవరికి ఆది అంతము మొదలు తుది లేదో, మరియు ఎవడు సచ్చిదానంద స్వరూపుడో, ఎవనికి జన్మ ఎప్పుడు ఉండదో, మరియు ఎవడు ఎప్పుడు అన్యాయము చెయ్యడో, ఇటువంటి విశేషణాలతో వేదాది శాస్త్రాల్లో ఎవని ప్రతిపాదన చేయబడినదో అతన్ని ఇష్టదేవుడుగా అంగీకరించాలి. మరియు ఎవరు ఇతని కంటే భిన్నమైన వానిని ఇష్టదేవుడని అనుకుంటాడో అతన్ని అనార్యుడు అంటే అజ్ఞాని అని చెప్పాలి. గొప్ప దుఃఖకరమైనటువంటి విషయం చూడు. గొప్ప దుఃఖకరమైన విషయం ఏమంటే, జయపూర్లో అనేక క్రైస్తవ మందిరాలు, చర్చీలు నిర్మింపబడ్డాయి. మరియు పాదరీలు రామకృష్ణాది మహాపురుషుల్ని నిరంతరం నిందిస్తున్నారు మరియు వందల మందిని మోసగించి చెడగొడుతున్నారు. మరియు వారిని తొలగించడానికి పండితులు మరియు రాజు మొదలైన రాజపురుషులు కొంచెం కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎవరెన్ని మతాలు ప్రచారం చేసుకున్నా కూడా మన యొక్క హిందూ ధర్మము ఏమైపోతా ఉంది అని అనుకునేటువంటి అధికారులు, పదవులు ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ లేరు. కాబట్టి మనము ఈ విధానాన్ని జాగ్రత్త చేసుకొని ఎంతమంది అయినా కూడా ఇతర మార్గాలకు వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు మనము చూసుకోవడము మన యొక్క ధర్మం. ఇక లోకరీతి ఎట్లుందంటే, తరచుగా ప్రపంచంలో ఈ విపరీత ధోరణి ఉంది. అదేమంటే, జనులు ఉత్తమ కార్యాలను చేయడము మానేశారు మరియు చేసేవారిని చూసి నిషిద్ధము లేక కీడును
చూచినట్లుగా సంతోషించరు. అంటే మనము చేసేటటువంటి పనులను ఏదో చెడుగా భావించి హేళనా దృష్టితో చూస్తున్నారు, కానీ ఇది మంచిది, లోకం మంచి కోసం చేస్తున్నారు అనేటువంటి భావనలు లేవు. పరమేశ్వరుని నామాల యొక్క అర్థాన్ని తెలుసుకొని పరమేశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా తన గుణకర్మ స్వభావాలను అనుసరింపజేయాలని తెలుసుకోవడమే పరమేశ్వరుని యొక్క నామస్మరణ. అనగా ఈ విషయమైనటువంటి పరమేశ్వరుని గుణాలు ఏమిటి, ఆయన ఏం చేస్తున్నాడు, జీవులకు ఏమి ఇస్తున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకుంటే ఆయన యొక్క గుణాలను మనము స్మరించిన వాళ్ళం అవుతాము. నామస్మరణ అంటే ఏదో రామ కృష్ణ కృష్ణ దేవుడా ఈశ్వర శంకర అని చెప్పేసి నామస్మరణ లాభం ఉండదు. గుణాలు తెలుసుకొని ఆ గుణాలకు అనుగుణంగా మనము తెలియచేయాలి. ఎవరి కొరకు మనం ఉపకారం చేస్తున్నామో వారే విరుద్ధంగా విరోధించుతూ పోతున్నారు. ఏం చెయ్యాలి? మంచిది. దుష్టుడు దుష్టత్వాన్ని విడవకపోతే శ్రేష్ఠుడు శ్రేష్టతమను ఎందుకు విడవాలి అని మనం తెలుసుకోవాలి. వాని చెడు వదలకపోతే పోయే మనము వాని మార్గంలోకి వెళ్ళకూడదు. వాని యొక్క వాసనలు మనం పట్టించుకొని వాని మార్గంలో వెళ్ళకూడదు అనేది ఈ యొక్క మంచి వాళ్లకు చెప్పడం జరుగుతుంది. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు దుఃఖసాగరంలో పడరాదు అని. మూర్ఖజనులు అజ్ఞానులు తమ చెడుగును విడువరు. అయితే బుద్ధిమంతులైన ధర్మాత్ములు తమ ధర్మాత్మాన్ని విడిచి దుఃఖసాగరంలో ఎందుకు పడాలి? భగవంతుని మనం ప్రార్థించినా కూడా మన పురుష ప్రయత్నం మానరాదు అనే విషయం అందరూ తెలుసుకోవాలి. మనుష్యులందరికీ తగినదేమంటే మొదట చెప్పిన ధర్మం వలన పొందని పదార్థాలను పొంది కోరికను అనుసరించి ఎల్లప్పుడూ పురుష ప్రయత్నం చేయడము, పొందిన పదార్థాల యొక్క రక్షణ యథాప్రకారం చేయాలనుకోవడం, రక్షించిన పదార్థాలను ఎప్పుడూ పెంపొందించుకుంటూ మరియు సత్యవిద్య యొక్క ప్రచారాది కర్మలయందు పెంపొందించిన ధనాది పదార్థాలను యథాప్రకారం ఖర్చు చేయాలని కోరాలి. ఈ 4 విధాలైన పురుషార్థాలతో ధర్మ అర్థ కామ మోక్షాలతో ధనధాన్యాదులను పెంపొందించి సుఖాలను ఎప్పుడూ పెంపొందించుతూ మనము ఉండాలి అని ఈ విధంగా ఆయన ప్రజలకు బోధ చేస్తున్నటువంటి ఆయన బోధనలు ఇవి. పరస్పరం ఆర్యులు ఒకే చోట భోజనం చేయడంలో ఏ దోషము కనపడదు. కానీ ఎంతవరకు ఒక అభిప్రాయం, ఒకే హాని లాభము మరియు ఒకే సుఖ దుఃఖము పరస్పరం ఆశయంగా లేదో అంతవరకు ఉన్నతి పొందడం చాలా కఠినమవుతుంది. ఎందుకనగా అందరూ ఒకే రకంగా ఉండాలి అని ఆయన యొక్క ఉద్దేశం. కానీ కేవలం తినడం త్రాగడమే ఒకటిగా ఉండడంతో సంస్కారం కలగడానికి వీలుండదు. అయితే చెడు మాటలు ఎంతవరకు విడువరో మరియు మంచి మాటలను స్వీకరించరో అంతవరకు ఉన్నతికి బదులు హాని మాత్రమే కలుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ